వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్ చంద్ర. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ నుంచి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు గారు ఉన్నారు. బాబురావు గారు నమస్తే. నిన్న మొన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలు, పొదుపు సూత్రాలు, పొదుపు మంత్రాలు, ప్రజలు పొదుపు బాట పట్టాలి, ఇంధన వినియోగం తగ్గించాలి, దుబారా ఖర్చులు తగ్గించాలి, అలాగే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, విదేశీ ప్రయాణాలు తగ్గించాలి, ఆన్లైన్ క్లాసులకి, ఆన్లైన్ ఉద్యోగాలకి మళ్ళీ క్యూ కట్టాలి అని ఆయన చేసిన ప్రకటనని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆయన చేసిన ప్రకటనని ముందు ఆయన అమలు చేస్తే బాగుంటుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ అమలు చేస్తే బాగుంటుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలందరూ అమలు చేస్తే బాగుంటుంది. ప్రజలకి సలహాలు ఇవ్వటం కాదు, వారు అమలు చేసి చూపించాలి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటిదాకా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఇదే కాదు ఇంకా మీకు చాలా ఇస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు. ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గుర్తొచ్చినాయా? ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడే చిన్నభిన్నం అయిపోయిందా? అంత ముందంతా బాగుందని వాళ్ళే చెప్పారు. మనకి పశ్చిమాసియా యుద్ధం ఇవన్నీ కూడా మన మీదేమి ఇరాన్ మీద దాడి యుద్ధం ప్రభావం మన మీద లేదు, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, మన ఆయిల్ నిల్వలు కావాల్సినంత ఉన్నాయి, విదేశీ మాదక ద్రవ్యం మన దగ్గర కావాల్సినంత ఉంది అని వాళ్ళే చెప్పారు. అకస్మాత్తుగా ఒకేసారి ఎలా అస్తవ్యస్తం అయిపోయింది? ఇవాళ ఎందుకు పొదుపు మంత్రం ప్రకటిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. అంటే వాళ్ళ తప్పులని కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి ప్రజలకి వాళ్ళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జనంతో పని అయిపోయింది. ఇక జనాన్ని బాధుడు ప్రారంభించాలి. ఆ బాధుడు ఇప్పటికే కొంత బాధుడు గ్యాస్ 2-3 దశల్లో పెంచిన విషయం మనం చూసాం. మామూలు గ్యాస్ పెంచారు, అలాగే పెట్రోల్ డీజిల్ కొరతలు ఉన్నాయి, యూరియా రేటు పెంచాలని ప్రయత్నాలు ఉన్నాయి. దీనన్నిటినీ కప్పిపుచ్చటానికి, ప్రజలని మానసికంగా సిద్ధం చేయటానికి ఆడుతున్న హైదరాబాద్ లో ప్రకటన చేశారు. హైదరాబాద్ లో ప్రకటన చేసిన దానికి ఆయన ఆ రోజు 2 సభల్లో మాట్లాడారు. ఒకటి ప్రభుత్వ సభ, ఒకటి బీజేపీ సభ. దానికి ముందు బెంగళూరు వెళ్ళొచ్చారు, ఆ తర్వాత జామ్నగర్ వెళ్ళారు, దానికి ముందు రోజు అస్సాం వెళ్ళారు. అస్సాంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టామని వాళ్లే చెప్పారు. దానికి 1,00,000 మందిని సమీకరించడానికి మరి ఎంత డీజిల్ వాడారు, ఎంత చేశారు అంటే, వారు చేసిన ప్రకటనకి రోడ్ షోలు చేస్తూ ఇన్ని ప్రకటనలు చేసి ప్రజలకు మాత్రం పొదుపు మంత్రం జపిస్తున్నట్టు చెప్పడం అంటే ఇది ఎక్కడా చిత్తశుద్ధి లేదు. అందుకే వాళ్ళ బాధ్యత కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ వైఫల్యాలు మాత్రం ఇటువంటి ప్రకటనలు చేశారు తప్ప ఇంకోటి లేదు. అంటే దేశంలో ఫారెక్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి. 70 రోజుల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఫారెక్స్ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికీ 9 నుంచి 11 నెలలకు సరిపడా ఇంధనం కొనుగోలుకు సంబంధించి విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉన్నప్పటికీ మనం పొదుపు పాటించకపోతే కష్టాలు వస్తాయేమో, ముందు జాగ్రత్త చర్యగా ఇదంతా పొదుపు పాటిద్దాము, ఇంధన వినియోగం తగ్గిద్దాము, ఈ బంగారం కొనుగోలు తగ్గిద్దామని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని అని అంటారా సార్? అంటే సాధ్యమా సాధ్యం కాదు అనేది ఒక భాగం. అంటే పొదుపు మంత్రం పాటించమని ప్రజలకు చెప్పటం కాదు. వీరు ఏం చేయాలి? దేశంలో ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు ఒక 200 కంపెనీలు తీసుకోండి. ఆ కంపెనీలు వాళ్ళకి మీరు రేట్లు పెంచబాకండి, ఎందుకంటే ప్రజలు దేశం కష్టాల్లో ఉంది, లాభాలు తగ్గించుకోండి, మీరు కట్టేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ పెంచండి. ప్రపంచంలో అంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మల్టీనేషనల్స్ అందరూ ట్యాక్స్లు పెంచుతామన్నారు, పెంచారు. కానీ భారతదేశంలో కష్టాల్లో ఉంటే అసలే కష్టాల్లో ఉన్న ప్రజలకి రాయితీ ఇవ్వాలా? కష్టాల్లో పాలకులు ఉన్నారు కాబట్టి, కష్టాల్లో ప్రభుత్వం ఉందనే పేరుతో ప్రజలు త్యాగం చేయాలా? త్యాగం చేయాల్సింది ప్రజలు కాదు, పాలకులు త్యాగం చేయాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు అస్సాంలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఎలక్షన్ బాండ్స్ రూపంలో బీజేపీ ఎన్నికలప్పుడు సొమ్ము చేసుకుంటా ఉంది. మీరేనో కార్పొరేట్ కంపెనీల నుంచి ఎలక్షన్ బాండ్ రూపంలో అవినీతికి పాల్పడి మీరు 100,000 కోట్లు తీసుకోండి, ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టండి, ప్రజలు మాత్రం దేశం కోసం త్యాగం చేయండి అని నీతి సూత్రాలు చెప్పటం అంటే ఇది ప్రజలకి మభ్యపరచాలని తప్ప ఇంకోటి కాదు. అలాగే ఇంకొకటి కూడా,
ప్రపంచంలో ఇంత ఆర్థిక పరిస్థితి దీనిగా ఉంటే ఏం చేయాలి? అన్ని దేశాలు ఈ యుద్ధ నివారణ కోసం వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నారు. మన దేశం ప్రపంచంలోనే జనాభాలో 2వ దేశం, చాలా కీలకమైన పాత్ర. విశ్వగురువు కదా, విశ్వగురువు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు మన దేశం లొంగిపోతా ఉంది? అమెరికా మీరు దాడి ఆపండి, వెంటనే యుద్ధ నివారణ చర్యలు తీసుకోండి అని నాటో దేశాలు కూడా చెప్తున్నాయి కదా. మోడీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగే ఒకప్పుడు ఇరాన్ నుండి మనకి ఆయిల్ కొనుగోలుకి అవకాశం చౌకగా ఉంటే అమెరికా వద్దండి ఆగిపోయారు. రష్యా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని అమెరికా ట్రంప్ డిక్టేషన్ ఆదేశాలు ఇస్తే ఆగిపోయారు. మళ్ళీ ఒక 4 రోజులు తీసుకోండి అని నెలకు మన పర్మిషన్ ఇస్తే ఎలా లొంగిపోయారు? మన దేశానికి అవకాశాలు లేకపోతే వేరే అనేక ప్రత్యామ్నాయ మార్గాలు చౌకగా ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా వాటిని వినియోగించకుండా మీ అవసరాల కోసం లొంగిపోయి దీని అంతటిని ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఇప్పుడు మాత్రం ప్రజలనెత్తిన రుద్దటానికి ఈ పొదుపు మంత్రం అనే దాంట్లో ఎక్కడ దానికి అర్థం ఎక్కడుంది? అందుకే రెండోది, ఇప్పుడు డీజిల్ వాడకం వ్యవసాయంలో ఇవాళ డీజిల్ వాడకం చాలా ఎక్కువ ఉంటుంది. ఆపేయాలా? ట్రాక్టర్లకి చాలా అవసరం ఉంది, ఆపేయాలా? ఆపడం సాధ్యపడేనా? వంట గ్యాస్ ఇప్పటికే హోటళ్లు, చిన్న దుకాణాలు మూతపడిపోయినాయే, తినడానికి తిండి కూడా ఉండదా? యూరియా తగ్గించండి అంటున్నారు. ఇలా యూరియాలు తగ్గించమనే శ్రీలంకలో ఏమైందో మనకు తెలుసు. ప్రభుత్వాలే కూలిపోయింది. యూరియాని తగ్గించి యూరియా కొరతని యూరియా సప్లై చేయలేక రేపు వస్తే అసలే ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం 15% తక్కువ ఉంది. పంటలు వర్షం లేక పంటలు తగ్గిపోతా ఉంటే, ఎరువులు సప్లై చేయకపోతే, పంట దిగుబడి తగ్గిపోతే రేపు ఆహార భద్రత ఏమవుతుంది? మనకి ఆహార నిల్వలు ఏమవుతాయి? ఇవేమీ ఆలోచించకుండా ప్రజలకి కనీసం తిండి గింజలు, పప్పు ధాన్యాలు కూడా లేకుండా వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఇటువంటి ప్రకటనలు చేయటం సాధ్యపడేదేనా? అలాగే ప్రజా రవాణా మంచిదే. ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం, మహిళలకి ఉచిత బస్సు పెట్టిన తర్వాత బస్సులు చాలక జనం గగ్గోలు పెడుతున్నారు. బస్సులు లేవు, జనరల్ బోగీలు కూడా లేవు సార్. జనరల్ బోగీలు లేవు, మీరు ప్రజా రవాణాను పెంచండి అంటున్నారు. ఏమిటి చెప్పే మాటలకి? ప్రజా రవాణా మీ చేతిలోనే ఉంది, గవర్నమెంట్ చేతిలోనే. మరి ఎక్కడ? అందుకే అంటే పేదవాళ్ళని, సామాన్యులని, మధ్యతరగతి ప్రజల్ని, రైతులని, చిన్న పరిశ్రమల్ని, చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసి మీరు త్యాగం చేయండి. త్యాగం చేయడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇంకా అప్పులే ఉన్నాయి వాళ్ళకి. అప్పుల్లో ఉన్నవాడు త్యాగం చేయమని, ఈ త్యాగం చేయమని అంబానీకో అదానీకో లేదు. మీ వెనకాల ఆఖరికి కేంద్ర మంత్రుల్లో కూడా 5,000 కోట్లు, 4,000 కోట్లు చట్టబద్ధంగా అధికారికంగా చూపించిన ఆస్తులు ఉన్నటువంటి మంత్రులతో సహా ఉన్నారే. అనధికారికంగా చాలా ఉన్నాయి కదా. మరి అటువంటి రాజకీయ నేతలకి, మీ నేతలకి, కార్పొరేట్ కంపెనీలకి పిలిపించి మీరు త్యాగం చేయండి అని చెప్పండి. ఇక్కడేనో మంత్రులు సింగపూర్ వెళ్ళి వస్తూ ఉంటారా? మామూలు జనానికి మీరేమో పర్యటనలు చేయబాకండి అని మోడీ గారు పిలిపిస్తారా? ఏమిటిది? అంటే ఇది కపట నాటకం తప్ప చిత్తశుద్ధి లేదు. రెండోది, దీన్ని ఇంకా రాబోయే కాలంలో ప్రజల నెత్తిన ఇవన్నీ భారాలు మోపడానికి కావాల్సిన ఒక డ్రెస్ రిహార్సల్, దీనికి ఒక ఎల్బి ముందుగానే ప్రభుత్వం సృష్టించుకుంటాం తప్ప అంటే ఎక్కడ మనం ఈ 10 ఏళ్లలో నోట్ల రద్దు కావచ్చు, కోవిడ్ కావచ్చు, చాలా సార్లు ప్రజలు క్యూ లైన్ లో నిలబడి బతకాల్సి వచ్చింది. మళ్ళీ అట్లాంటి ముప్పై ఏమన్నా రాబోతుందంటారా? ఏమన్నా దానికి అన్ని ముందస్తు హెచ్చరికల్లో భాగంగానే ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఒక రాబోయే కాలంలో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ సప్లై చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి పరిస్థితి అవుతుందో 3 రోజులు 4 రోజులు చూసాం. అలాగే గ్యాస్ కొరత, ఇప్పటికీ గ్యాస్ బ్లాక్ లో 900కి అమ్మేటువంటి గ్యాస్ సిలిండర్ 3,000కు కూడా కొనుక్కుని ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఈ గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ కొరతే కాదు, యూరియా కొరత కూడా రాబోయే కాలంలో ఉంది. అంటే మరి ప్రభుత్వం మీరు యూరియా సప్లై చేయలేక, డీజిల్ సప్లై చేయలేక, గ్యాస్ సప్లై చేయలేక అసమర్థ ప్రభుత్వంగా మీరు మిగిలిపోయి మీ అసమర్థతకి ప్రజలను బలి చేయటం ఎంతవరకు న్యాయం? అందుకని వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. రెండోది, ఇటువంటి ప్రకటన చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది కరెక్ట్ కాదు అని మీరు ఎన్డీఏలో పోని బయటికి చెప్పకపోయినా లోపల అని చెప్పాలిగా.
ఎందుకు మాట్లాడరు? ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ బలపరుస్తూ ఉంటారు. మరి ప్రజల తరపున ప్రతిపక్షంగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని నోరు విప్పి మీరు ఎందుకని మోడీ గారికి చెప్పలేరు? అన్ని వైపుల నుంచి ఒత్తిడి చేయొచ్చు కదా. మిగతా జనం అందరూ మాట్లాడుతున్నారుగా, మీరు ఎందుకు మాట్లాడరు? అన్ని పార్టీలు ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, మీరు పార్లమెంటు సమావేశం వేయండి, చర్చిద్దాం, మీరు చేసే ప్రకటనలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చాలా కీలకమైన నిర్ణయాల్ని బహిరంగ సభల్లో ప్రకటన చేసేస్తున్నారు. దీనికి ఏమి ఒక చర్చ లేదా? పార్లమెంట్ లేదా? అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? విదేశీ నిల్వలేంటి? ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి? ఇదేంటి? కోట్ల మంది ప్రజలకి లాక్డౌన్ అప్పుడు కరోనా టైంలో రాత్రికి రాత్రి లాక్డౌన్ అని కోట్ల మందిని ఒక నిరంకుశమైనటువంటి పద్ధతిలో ప్రకటన చేశారు. నోట్ల రద్దు అలాగే ప్రకటన చేశారు. త్యాగాలన్నీ ప్రజలే చేయాలి, త్యాగాలన్నీ ప్రజల నుంచి ఆశిస్తున్నారు తప్ప కార్పొరేట్లు, బడా సంస్థలు, $100 బిలియన్ గ్రూప్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రూపులు ఈ సంక్షోభ సమయంలో దేశానికి ఏమైనా చేయమని ప్రభుత్వం అడగటం జరగట్లేదు. వాళ్ళు కూడా గతంలో చాలా సార్లు ఇట్లాంటి సంక్షోభాలు 91లో కూడా మనం చూసాం. కానీ కార్పొరేట్ సంస్థలు ఏవి ముందుకొచ్చి దేశాన్ని ఆదుకుంటాం అని చెప్తున్న దాఖలాలు లేవు. నిరుద్యోగం పెరిగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ లేదు, డబ్బులు అంటే రూపాయి పట్టడమే కష్టంగా ఉంది. ఇంకా ఇంకా త్యాగాలు చేయమని చెప్తుంటే దాన్ని ఎట్లా అంటే జనంలో భరించే శక్తి ఉంటుందంటారు సార్? అంటే భారాలన్నీ ప్రజలకి, త్యాగాలన్నీ ప్రజలకి, లాభాలన్నీ పాలకులకి, కార్పొరేట్లకి. ఇది ప్రభుత్వ విధానంలా కనపడతా ఉంది. అక్కడేనో ట్రంప్ ఎలా అయితే ప్రపంచ ప్రజలని హింసలు పెడతా ఉన్నారో ఆ ట్రంప్ కి భజన చేస్తున్నారు మోడీ గారు. అందుకే వీళ్ళ ప్రయోజనాల కోసం అమెరికాకి, ట్రంప్ కి లొంగిపోయి ప్రపంచంలో కనీసం ఏకపక్ష యుద్ధం చేస్తా ఉంటే దేశాల్లోకి వెళ్ళి ఆయుధుల్లా ఖొమైనీ లాంటి వాళ్ళకి కూడా ఆ దేశాల్లోనే హత్య చేస్తే ఇంకా అనేక దేశాల్లో దేశ పాలకుల్ని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాంటో మాట్లాడకుండా లొంగిపోతున్నారు. ఇప్పుడు మీరు విశ్వగురువు అని చెప్పి మనకేం పర్లేదని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ప్రజల్ని ఇవాళ బలి చేయడానికి పూనుకోవటం అంటే, ఎన్నికల ముందు, ఎన్నికల ఫలితాల ముందు అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో మేము 3 బండలు ఫ్రీగా ఇస్తాం, గ్యాస్ బండ్లు, నిరుద్యోగులు గుర్తిస్తాం, మహిళలకి 3,000 ఇస్తాం, ఇలా ఉదారంగా మేము అక్కడ ఉచిత వాగ్దానాలు చేసి ఎన్నికల ఫలితాలు రాగానే గద్దె మీద కూర్చోబెట్టగానే పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల ఇక పని అవసరం తీరిపోయింది అంటే ఇందులో ఉన్నటువంటి కపటత్వం, మోసపూరితతనం, చిత్తశుద్ధి లేకపోవటం ఇది ఒకసారి కాదు వరుసగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా చైతన్యంగా ఉండి ఇది ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి కొరత, ప్రభుత్వం సృష్టిస్తున్నటువంటి సంక్షోభం, రెండోది ఉన్న సంక్షోభ భారాలని ప్రజల మీద వేయటం. కరోనా టైంలో కూడా సంక్షోభంలో బాగుపడింది ఎవరో చూశాను, కార్పొరేట్. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని కూడా అడ్డం పెట్టుకుని ప్రపంచంలో ఆయిల్ కంపెనీలు బాగుపడుతున్నాయి, మన దేశంలో కూడా కార్పొరేట్ కంపెనీలు బాగుపడటానికి ఇది మోడీ గారు చేస్తున్న ప్రయత్నం. దీన్ని అందరూ ఎదుర్కోవాలి, పార్టీలకు అతీతంగా అందరూ గళం విప్పాలి. అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి టీడీపీ, జనసేన భజన చేయటమే కాదు, టీడీపీ అంతకుముందు ఎప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నా ఇంత లొంగుబాటు వైఖరి ఎప్పుడు ప్రదర్శించడం. ఇప్పుడు భజన చేయటం, పశ్చిమ బెంగాల్ దాకా వెళ్ళి రావటం, తమిళనాడులో ఎన్నికల్లో ప్రచారం చేయటం, ఇంకా అసలు వాళ్ళు నోటి మాట రాకముందే వీళ్ళు ప్రకటనలు చేయటం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇక వైసీపీ మొన్న డీలిమిటేషన్ లో ప్రాంతీయ పార్టీలు అయ్యిండు కూడా దక్షిణాది రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతున్న తెలుగు రాష్ట్రాలకి నోరు మెదపకపోగా సమర్థిస్తూ మళ్ళీ పార్లమెంట్ లో నిలబడినటువంటి ప్రతిపక్షాల మీద వీళ్ళు నిందలు వేయటం. ఇప్పుడు ఈ విషయంలో కనీసం మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునైనా నోరు విప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎన్డీఏలో ఉన్న టీడీపీ, జనసేన అయినా, ఎన్డీఏ బయట ఉండి మద్దతు ఇస్తున్నటువంటి వైసీపీ అయినా, మీరు రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నారు, అధికారంలో ప్రతిపక్షాలుగా జనం మీద తరపున నిలబడాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు లొంగిపోయారు, కనీసం ఈ కష్ట సమయంలో నోరు విప్పండి. నోరు విప్పకపోతే మీరు మోడీ, బీజేపీతో పాటు మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రజల ఆగ్రహానికి మీరు కూడా గురి కాక తప్పదు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.